ఈరోజు 4 జిల్లాలు చూసుకోవాలంటే మామూలు విషయమా? మన ఇంట్లో నలుగురిని చూసుకోవడం కష్టం. ఒకరు ఉన్నట్టు ఒకరు ఉండరు. 4 జిల్లాలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? దాదాపుగా 50 పైన ఉన్నారు. ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకొని అందరికీ మంచిగా ఉండాలంటే కష్టం. ఇట్లా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొన్న నేను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ప్రెస్ వాళ్ళందరూ కూడా అడిగారు. ఆయన అడగాల్సిన క్వశ్చన్ కాదు, ఏంటండి ఆయన ఇలా తిట్టారు, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అని అడిగారు. అదొక క్వశ్చనా? ఒక జర్నలిస్ట్ అడగకూడదు కదా. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎక్కడున్న అతన్ని నేను ఎక్కడికి తీసుకొచ్చాను, అలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయన విజ్ఞతకే వదిలేశాను. నిజమే కదా. ఒక నార్మల్ వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని చేసి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆ ఫ్యామిలీకి తన వెంట పెట్టుకొని ఈరోజు సీట్ రాలేదు అంటే, ఇప్పుడు ఎంపీకి పంపించారు కదా, ఎంపీ ఏం తక్కువ కాదు కదా. ఇప్పుడు గురుమూర్తి ఎంపీయే కదా. మరి ఈయనకి ఎంపీ చేయడానికి ఏం కష్టము? అలా ఎలా మాట్లాడేస్తాడు? అప్పుడు గుర్తొచ్చిందా రెడ్లని? మరి 2012 నుంచి తిరుగుతూ ఉన్నాడుగా పెద్ద ఆయన చుట్టూ. మరి అప్పుడు తెలియదు ఆయన రెడ్డి అని. సో ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, వీళ్ళ స్క్రిప్టు. ఎప్పుడు కూడా మీరు చూడండి, నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2014 హైదరాబాద్ అసెంబ్లీ చూడండి, బయటకు రావటం 2 మహిళా ఎస్సీ లేడీస్తోనే నన్ను తిట్టిస్తారు. అలాగే అసెంబ్లీ లోపల 2 మహిళా ఎస్సీ లేడీస్, ఇంకో మహిళా ఎస్సీ లేడీతోనే, అనంతపూర్ ఒకరు, మన వైజాగ్ ఒకరు వెస్ట్ గోదావరి. ఇంకెవరు లేడీస్ లేరా మాట్లాడటానికి సబ్జెక్టు? వాళ్ళని ఎందుకు లేపుతారు? వాళ్ళు ఏదన్నా అంటే మనం తిరిగి అనకూడదు. అన్నామనుకో వీళ్ళకి ఎస్సీలు అంటే గౌరవం లేదని చెప్పడానికి ఇలాంటి ఒక గిల్లి జోలబాడే రకం చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను,